నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మా వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్తాను. సో ఫస్ట్ అయితే ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది అండ్ ఇలా వాతావరణం ఉంటుందని చెప్పి మేము 1 డే ముందర బొమ్మ అవన్నీ తెచ్చుకున్నాము. ఇది గుళ్ళో ఇచ్చారనమాట. ఈకో ఫ్రెండ్లీ గణేష గుళ్ళో మాకు గణపతిని ఇలా పెట్టారు. నెక్స్ట్ వ్లాగ్లో వీలైతే చూపిస్తాను మొత్తం గణపతిని. చరణ్కి బాగా నచ్చే ఒక గణపతిని తెచ్చుకున్నాం మేము. సో 2 గణపతులు అయ్యాయి ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ కూడా నేను వ్లాగ్ తీశాను, బట్ పెట్టడానికి నాకు ధైర్యం సరిపోలేదన్నమాట. ఈసారి కూడా కొంచెం నాకు నేను ధైర్యం చెప్పుకొని వ్లాగ్ తీస్తున్నాను. అది కూడా ప్రాపర్ వ్లాగ్ ఏం కాదు, ఎడిటింగ్ కూడా ఉత్తగానే చేశాను, దానికి ఎక్స్క్యూజ్ చేయండి. ముందు రోజు రాత్రే నేను చరణ్ కలిపి పాలు వీళ్ళు అవన్నీ సెట్ చేసుకున్నాము. మార్నింగ్ లేచాక నేను పీట దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని పీటకి మొత్తం ముగ్గులు అవన్నీ పెట్టుకొని ఇంకా దీపాలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదాలు అవి కూడా చాలా సింపుల్గా చేసుకున్నా. ఉండ్రాళ్ళు అండ్ సమ్ కజ్జికాయలు లాంటివి అండ్ పులిహోర చేశాను అంతే. అండ్ వడపప్పు, పానకం, చలివిడి మామూలుగా చేస్తాం కదా, అవే చేశాను అనమాట. ఇక్కడ వచ్చి నేను మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన కొన్ని షార్ట్స్ నాకు గుర్తొచ్చి ముందరే షూట్ చేసుకున్నాను నేను. ముందర చూసారు కదా ఫొటోస్, అవే అనమాట. ఇక్కడ చరణ్ లైట్ సెట్ చేస్తున్నాడు. తప్పకుండా వ్లాగ్ తీద్దాము అని తీయలేదు, అప్పటికప్పుడు అనిపించి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వినాయక చవితి అంటే నాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే నా కెరియర్ అంటే నేను బ్యూటీషియన్గా చేసినప్పుడు నా ఫస్ట్ డెసిషన్ వినాయక చవితి రోజే డిస్కస్ చేశాను నేను మా అమ్మ వాళ్ళతో. సో కొంచెం స్పెషల్ అనమాట. ఆ రోజు నాకు బాగా గుర్తు. మా అక్క నేను మా అమ్మతో మాట్లాడి ఇలా చేద్దాము అని చెప్పింది ఆ రోజే అనమాట. సో ఇంకొంచెం స్పెషల్ నాకు వినాయక చవితి అంటే. అండ్ ఇప్పుడు పెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే చాలా కష్టము పూజ ముందర, పూజ తర్వాత. పూజ ఈజీగానే చేసేసుకోవచ్చు. అప్పుడైతే అమ్మ ఆకలి 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 అని ఏడు చేసేవాళ్ళము. ఇప్పుడు అర్థమవుతుంది దాని ముందర ఎంత శ్రమ, నిద్ర లేకుండా అండ్ పొద్దున్నే లేచేసి ప్రసాదాలు చేసుకుని పూజకి రెడీ చేసుకుని మళ్ళీ పూజ చేసుకున్నాక పూజ తర్వాత అవన్నీ సర్దుకొని చాలా పని ఉంటుంది. సో అంత ఈజీ కాదు ఏ పూజ చేసినా అని అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ ఇంకా కష్టం అనిపించింది. ఫస్ట్ ఇయర్ నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ అనమాట, అమ్మ లేకుండా ఫస్ట్ ఇయర్. సో చాలా ఇబ్బంది అనిపించింది. ఈసారి కొంచెం అలవాటు అయిపోయింది. ముందు రోజే కొంచెం అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకోవడం వల్ల అలవాటైందనమాట. అండ్ ఈ వాయిస్ ఓవర్ కూడా నాకు కొంచెం కొత్త, ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ తీసాను బట్ ఎడిటింగ్ వరకు రాలేదన్నమాట అవి. సో ఇది కొంచెం నాకు కొత్త అనమాట, అడ్జస్ట్ అయిపోండి. సో పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మంచిగా ఫోన్లో పూజా విధానం అంతా వీడియో పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా మేము చేసేసాము అనమాట. అండ్ ఈరోజే నాకు ఒక వర్క్ ఉంది, ఆ వ్లాగ్ కూడా తీసాను. సో అది కూడా చూడండి. ఇక్కడ కొంచెం స్పెషల్ అనిపించింది నాకు. దీపం పెట్టగానే దేవుడి దగ్గర నుంచి పూలు పడ్డాయి. ఐఎమ్ సో హ్యాపీ. సో కథాక్షింతలు కథ మొత్తం చదువుకుని అండ్ ప్రసాదం మంచిగా తిని కొంచెం రెస్ట్ తీసుకుని. అండ్ చాలా వర్షం పడింది వినాయక చవితి రోజు. అండ్ ఎవ్రీ ఇయర్ పడుతుంది, బట్ ఈ సంవత్సరం మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసింది. ముందర రోజు నుంచే స్టార్ట్ చేసేసింది వర్షం. అస్సలు తగ్గలేదు. ఆ వర్షానికి ఏమో అసలు ఏ పని ముందుకు వెళ్ళలేదన్నమాట. సో మనస్ఫూర్తిగా చాలా బాగా జరిగింది పూజ అయితే. మా ఇంటికి కొంచెం దూరమే, బట్ ట్రాఫిక్లో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది నా వర్క్ ప్లేస్కి. సో వ్లాగ్ తీద్దాం అనిపించి గుర్తొచ్చింది. అండ్ బయలుదేరాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఒక 1 అవర్ ముందర బయలుదేరాలి. అండ్ వ్లాగ్ తీసి బయలుదేరాలి అంటే ఇంకొంచెం కష్టం అవుతుంది. ఆ రోజు నేను గెట్ రెడీ విత్ మీ పెట్టుకున్నాను. అండ్ ఈ చిన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ నాకు నా ఫేస్ చూపించి వీడియో తీయడానికి అవ్వలేదు. సో ప్రాపర్ వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను వరలక్ష్మి వ్రతానికి మా అత్తయ్య గారు తీసుకున్నారనమాట. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా సూట్ అయింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ రోజు వర్క్కి చాలా సింపుల్గా ఈ ఒక్క బ్యాగ్లోనే అన్ని పెట్టుకుని తీసుకెళ్ళాను. అండ్
వర్క్ ఏంటంటే క్లాసికల్ డాన్సర్ అమ్మాయికి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట వినాయకుడి దగ్గర కమ్యూనిటీలో. సో ఆ అమ్మాయిని రెడీ చేయడానికి చాలా మినిమల్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కొంచెం కష్టం, బన్ అది వేసి చేయాలన్నమాట. సో నేను కమ్యూనిటీకి అయితే వచ్చేసాను. అప్పుడు కూడా వర్షం పడి ఆగిపోయిందనమాట, చాలా మబ్బులుగా ఉంది. సో ఈ అమ్మాయి హెయిర్ ఇలా ఉంటుంది, తిను చిన్నపిల్లే. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, బన్ ఇలా పెట్టాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. నేను మొత్తం రెడీ చేసేసి కిందకి వెళ్ళి ఒకసారి వినాయకుడిని దర్శనం చేసుకొని వెళ్దాం అనిపించింది. చాలా పెద్ద స్టేజ్ వేశారు, పక్కన ప్రోగ్రామ్స్ అవన్నీ 11 days పెడతారట. అండ్ వినాయకుడు కూడా మట్టితో చాలా బాగా చేశారు అండ్ చాలా కళగా ఉన్నారు వినాయకుడు, చాలా బాగా నచ్చారు. నేను ఈ సంవత్సరంలో పెద్ద వినాయకుడిని ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడము. సో చాలా బాగా అనిపించింది. అండ్ ముందర స్టేజ్ ముందర ఇలా అన్నీ సెట్ చేశారనమాట. 11-11:30 వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, అప్పటి వరకు మనం ఉండలేము. సో రిటర్న్ అయిపోయాను. అంతే వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.